షర్మిల మాట్లాడే ప్రతి మాట ఈ ప్రభుత్వం క్రైసిస్లోకి లేదా మైనస్ పడుతున్న ప్రతిసారి షర్మిల వచ్చి ఆ ఇష్యూని తీసుకెళ్ళి జగన్ మీదకి తోసేసి లేదా జగన్ ఏదో ఒకటి తిడతా హైలైట్ చేసుకుంటూ రావడం అన్నటువంటి రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. షర్మిలకి అది అర్థం కాలేదు అనుకోవడం అమాయకత్వం. షర్మిలకి అర్థం కానంత అమాయకురాలు కాదు. అట్ ద సేమ్ టైం జగన్ మీద ఆమెకున్న ద్వేషం అందరికీ అర్థమైపోయింది. వ్యక్తిగత ద్వేషాన్ని తీసుకొచ్చి రాష్ట్రం మీద రుద్దుతోంది అన్నటువంటి విషయం అర్థమైపోయింది. ఇంకోటి తండ్రి ఇచ్చినటువంటి ఆస్తిలో వాటా తీసేసుకుని అన్న సంపాదనలో వాటా కోరుతోంది అన్నటువంటి విషయం కూడా అర్థమైపోయింది. అది ఇస్తానన్న అన్నని దెబ్బతీసింది, దెబ్బతీసే కుట్రలకు ప్రత్యర్థులతో చేతులు కలిపింది అన్నటువంటి విషయం క్లారిటీ వచ్చేసింది. సరే అవి పక్కన పెడితే తాజాగా మరొకసారి శైలజానాథ్ మీద విరుచుకుపడింది. శైలజానాథ్ పీసీసీ చీఫ్గా ఉండి మొన్ననే తాజాగా వైసీపీలో చేరడం, ఆయన ఈ షర్మిలకు సంబంధించి ఇదే మాటలు మాట్లాడినటువంటి నేపథ్యంలో విరుచుకుపడుతూ ఒక డైలాగ్ వేసింది. 11 సీట్లకే పరిమితం చేసిన బుద్ధి చెప్పినా వాళ్ళకి ఏమాత్రం బుద్ధి రావట్లేదని. ఎస్ కరెక్టే, 11 సీట్లకే వాళ్ళని పరిమితం చేశారు, కానీ 40% ఓట్లు ఇచ్చారు. అధికారంలో 2014లో వచ్చింది, 2014లో ప్రతిపక్షంలో ఉంది, 2019లో అధికారంలో ఉంది, ఇప్పుడు 11 సీట్లకు పరిమితమైన 40% ఓట్లు. మరి సిగ్గుపడాల్సింది కాంగ్రెస్ పార్టీ కదా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఆవిడ కదా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘకాలం పాటు అధికారంలో 14 దాకా అధికారంలో ఉంది. ఎవరు? కాంగ్రెస్ పార్టీ. 2014 దాకా ఎవరున్నారు అధికారంలో? 2004 నుంచి 14 దాకా. అలాంటి కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలు ఆవిడ. కానీ ఆవిడ హయాంలో ఎన్ని ఓట్లు వచ్చినాయి? ఆమెకి డిపాజిట్ రాలేదు కదా తన నియోజకవర్గంలో. అదే సందర్భంలో అన్నని విలన్ని చేసి చూపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి ఆమె పనికి వచ్చింది, కానీ కాంగ్రెస్కి ఏం పనికి వచ్చింది? ఒక్క సీట్లోనన్న డిపాజిట్ వచ్చింది కాంగ్రెస్ పార్టీకి. అదే సందర్భంలో కాంగ్రెస్ బ్రతుకేమైపోయింది? 14 ఏమైంది, 19 ఏమైంది, 24 ఏమైంది? పోనీ కాంగ్రెస్ పుంజుకోవడానికి వీడి వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? ఇక్కడే సమస్య ఏంటంటే తన వ్యక్తిగత ద్వేషాన్ని పార్టీ ప్రయోజనం కింద భావిస్తోంది. పార్టీ ఇచ్చినటువంటి అంశాన్ని తన వ్యక్తిగత కోపాన్ని తీర్చుకోవడానికి వినియోగిస్తూ తన అన్న మీద ఒత్తిడి తీసుకురొచ్చి ఆస్తిని ఎలాగైనా గుంజుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం. అదేమంటే వాటా. ఆటోమేటిక్గా ఇంతకుముందే చెప్పుకున్నట్టు ఎవరైతే తమ సంపాదించింది అంటే తల్లిదండ్రుల ఆస్తిలో వాటా కాకుండా ఆ తర్వాతన తమ వ్యాపారాలు చేస్తూ తమ పెట్టుబడులు పెట్టినో లేకపోతే తమ వ్యాపారాలు చేస్తూ తండ్రి లెగసీతోనో తల్లి లెగసీతోనో వ్యాపారాలు చేస్తూ తమ సంపాదించుకున్న సొమ్ముల్లో చెల్లెళ్ళకి వాటా ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాట్లాడితే బాగానే ఉంటుంది.